మాజీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎల్లుండి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవలే వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కార్యకర్తలు, సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు. కార్యకర్తల సూచన మేరకే పార్టీ మారుతున్నారని ప్రకటించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి యశ్వంత్ సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్. థ్యాంక్ యూ గాయత్రి. రాజ్యసభ సభ్యులు వెంకట రమణ ఈ నెల 9వ తేదీన పార్టీ చేరేందుకైతే రంగం సిద్ధం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా తన ఏదైతే ముచ్చుకార సంఘానికి చెందినటువంటి కార్యకర్తలతో పాటు నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ నెల 9వ తేదీన కూడా ఆ వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి వెంకటరమణ కూడా ఈ నెల 9వ తేదీన కూడా వైసీపీలో టీడీపీలో చేరేందుకు ఏదో రంగం సిద్ధం చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ అధినేత కూడా పలుమార్లు భేటీ అయిన రమణ ఈ నెల 9వ తేదీన స్వయం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయితే మాత్రం ఉన్నట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ పార్టీలో తనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అదేవిధంగా పార్టీ పైన పూర్తి అసంతృప్తిగా ఉన్నటువంటి వెంకటరమణ కూడా గతంలో రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో కూడా కొన్ని రోజులు కూడా ఇటు చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా భేటీ అయ్యారు. అనంతరం కూడా ఈ నెల 9వ తేదీన కూడా టీడీపీలో చేరుతున్నందుకు అయితే మనకి సమాచారం వస్తుంది. ఆ రోజు అధికారికంగా కూడా చేరుతానని కూడా మనకైతే చెప్తున్నారు. దీంతో కూడా పూర్తిగా మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అయితే మాత్రం చెప్తున్నారు. వైసీపీ పార్టీలు అయితే మాత్రం పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూడా వైసీపీకి అయితే మాత్రం భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వంలో ఉన్నటువంటి రాజీనామా చేయడంతో పాటుగా దీంతో రమణతో పాటు కూడా మరో కొంతమంది నేతలు కూడా ఆ వైసీపీలో రాజీనామా చేసి టీడీపీలో చేస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా వైసీపీకి అయితే మాత్రం భారీ షాక్ తగులుతుంది. ఇప్పటికే ఎంతోమంది వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడా అటు వైసీపీ రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. దాంతో పాటు కూడా మరికొంతమంది నేతలు కూడా ఆ టీడీపీలోకి చేరడానికి అయితే సిద్ధం చేస్తారు. దీంతో కూడా ఈ నెల 9వ తేదీన అధికారికంగా చంద్రబాబు సమక్షంలో కూడా ఆ తెలుగుదేశం పార్టీ కండ కప్పడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.